సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో తన బిడ్డల కోసం బాబా గారు మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. ఈ సందేశంలో బాబా గారు ఏం చెప్తూ ఉన్నారంటే, బిడ్డ, ఈరోజు నీ కోసం ఒక తీయని వార్త పంపుతాను, ఈ రాత్రిలోగా విను, చార విడుచుకోకు తల్లి అని బాబా గారు అంటూ ఉన్నారండి. మరి బాబా గారు తన బిడ్డల కోసం ఎటువంటి శుభవార్తను పంపారో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందాం. బాబా గారు ఏం చెప్తూ ఉన్నారంటే, బిడ్డ, గురువారం నీ కోసం ఒక తీయని వార్తను పంపాను. అందుకో బిడ్డ, నువ్వు నన్ను బాబా, సాయి, తండ్రి, భగవంతుడా అని పిలిచినా సరే నేను నీ దగ్గరికి వస్తాను, నీ కోరిక నేను తీరుస్తాను. నువ్వు నన్ను నీకు నచ్చినట్లు పూజించవచ్చు బిడ్డ. నీ బాబా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది. నా అనుగ్రహం లేనిదే ఈ ప్రపంచంలో ఏదీ జరగదు. అది నీకు కూడా తెలుసు కదా తల్లి. నువ్వు ఆనందంగా ప్రశాంతంగా జీవించడానికి నా ఆశీర్వాదం, అనుగ్రహం కోరుతున్నావు కదా. అందుకోసం నువ్వు ఎన్నో పూజలు కూడా చేస్తూ ఉన్నావు. ఇక నువ్వు నా అనుగ్రహం పొందే రోజు వచ్చేసిందమ్మా. కానీ నువ్వు నేను చూపే మార్గంలో నడవాలి. అలా నువ్వు నడవాలంటే ఇక ఒక్క దారి మాత్రమే మిగిలింది. అది గురు పూజ తల్లి. ఈ గురు పూజ చేయడం వలన నువ్వు ఎంత కష్టాన్నైనా దాటేయగలవమ్మా. ముళ్ళదారైనా సరే నీకు పూలదారిలా మారుతుంది. అర్థమైంది కదా. సాయి అని నన్ను నువ్వు పిలిచినప్పుడు నేను గురువుగా మారి నీకు సిరి సంపదలు కలిగిస్తాను. నా పూర్తి ఆశీర్వాదం నీకు అందిస్తాను. నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను బిడ్డ. నన్ను నమ్ము. నీకోసం ఒక తీయని వార్తను పంపాను తల్లి. ఆనందంగా స్వీకరించు. ఆ వార్త నీ గుమ్మం దగ్గరే నిలుచుని నీ కోసం ఎదురు చూస్తూ ఉంది. నమ్మకంతో ఇది విను. నీ సాయి లీలలు నీకు అర్థమవుతాయి బిడ్డ. చూడు తల్లి, మానవ జీవితం ఒక పెద్ద పుస్తకం లాంటిది అని నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా అమ్మా. పుస్తకంలో ఎలా అయితే ఒక పేపరు పక్కన మరొక పేపరు ఉంటుందో అలానే నీ జీవితంలో కూడా ఇంకొక జీవితం ఉంటుంది. కాబట్టి దేనిని చూసి కూడా భయపడకు. ఎందుకంటే ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు తల్లి. ఇకపై అన్నీ నీకు మంచిగానే జరుగుతాయి. నీకు సాధ్యం కాని పని అంటూ ఈ లోకంలోనే ఏదీ లేదమ్మా. ఆ విషయం నువ్వు గుర్తించుకో. నీ జీవితం అనే పుస్తకంలో అన్నీ మంచిగానే నేను రాసి ఉంచాను. ఒక్కసారి ఆ పుస్తకం తెరిచి చూడు, నీకే తెలుస్తుంది బిడ్డ. నువ్వు ఏం చేయాలో, ఏం చేయకూడదో కూడా తెలుస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు ఎదుర్కోగలవు. నీకొక విషయం చెప్పనా తల్లి. నీ జీవితం మొత్తం ఆ దేవుడు రాసిందే కదా. దేనికి నువ్వు కారణం కాదు. అలాంటప్పుడు నీకెందుకు తల్లి దిగులు? ఇలా జరగడానికి నేనే కారణం, నా వల్లే ఇలా జరిగింది, నేను అసలు మాట్లాడకుండా ఉండాల్సింది అని ఆలోచిస్తూ ఉన్నా. ఇవి ఎవరితో పంచుకోవాలో తెలియక సతమతమవుతూ ఉన్నావు కదా. అవన్నీ నేను గమనిస్తూనే ఉన్నాను. ఇక బాధపడింది చాలు బిడ్డ. అన్నింటినీ పక్కన పెట్టు. నీ పూర్తి బాధ్యత నేను తీసుకున్నాను. నువ్వు ఎలా నడవాలో నేను నీకు చెబుతాను.
కానీ నడవాల్సింది మాత్రం నువ్వే తల్లి. ఆ దారి కొంచెం అటు ఇటుగా ఉన్నా నీ చేతిని నేను పట్టుకొని నిన్ను నడిపిస్తాను. అధర్మం వైపు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకు. ఒక్క విషయం గుర్తుంచుకో బిడ్డ, నువ్వు న్యాయంగా ఉన్నంత వరకే నేను నీ చేతిని పట్టుకుంటాను. అలా కాకుండా నువ్వు అధర్మంగా ఉంటే మాత్రం సాయంగా ఉన్న నీ తండ్రి నీ చెయ్యి వదిలేస్తాడమ్మా. కాబట్టి ఎప్పుడూ న్యాయంగా ఉండు. నువ్వు నమ్మిన దాని వైపే నడు. మంచిగానే జీవించు. ఎలా అంటే అలా జీవిస్తాను అంటే అది జీవితం కాదు తల్లి. నా బిడ్డవైన నువ్వు ఇలానే జీవించాలి. అంటే ధర్మం, న్యాయం, నిజాయితీ వీటిల్లోనే నువ్వు జీవించాలి. కానీ అధర్మం వైపు ఎట్టి పరిస్థితుల్లోనూ నడవకూడదు. నీకు నచ్చినట్లుగా జీవించు. ఎన్ని రాళ్ళు, రప్పలు, ముళ్ళు ఎదురైనా సరే అస్సలు ఆగకూడదమ్మా. ఒక నదిలా ప్రవహిస్తూనే ఉండాలి. ఇప్పటికే నువ్వు సగం దారికి వచ్చేసావు బిడ్డ. ఇక కాస్త దూరమే మిగిలింది. అది పూర్తయ్యాక అందమైన జీవితం నీ సొంతమవుతుంది తల్లి. అందుకే ఎన్నిసార్లు చెబుతూ ఉన్నాను, ఎట్టి పరిస్థితుల్లో అధర్మం వైపు నడవవద్దు అని. ఇన్ని రోజులు చాలా న్యాయంగా ఉన్నా. నా బిడ్డని చూస్తే నాకు గర్వంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు పొరపాటున కూడా తప్పుడు మార్గంలో వెళ్ళకు తల్లి. అతి కొద్ది రోజులలోనే ఒక అందమైన జీవితం నీ సొంతమవ్వబోతోంది. ఏ చిన్న తప్పు కూడా చేయొద్దమ్మా. నమ్మకంతో ఉండు. అన్నీ నీ సొంతమవుతాయి తల్లి. నమ్మకంతో ఉంటే తప్పకుండా గెలుపు నీ సొంతమవుతుంది. అతి త్వరలోనే నువ్వు కోరింది నేను నీకు అందిస్తానమ్మా. ధైర్యంగా ఉండు, న్యాయంగా ఉండు బిడ్డ. నా బిడ్డ కోరిందల్లా తన కాళ్ళ ముందు నేను ఉంచుతాను. నా బిడ్డని అందరిలో గర్వంగా నిలుచోబెట్టి ఆ తరువాత ఈ తండ్రి విశ్రాంతి తీసుకుంటాడమ్మా. అప్పటి వరకు ఒక చిన్న పిల్లాడిలా నీ చెయ్యి పట్టుకొని నేను నిన్ను నడిపిస్తూనే ఉంటాను బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి. న్యాయంగా ఉన్న తన బిడ్డల చేతిని బాబాగారు ఎప్పుడూ వదలరండి. అందరికీ శుభం జరిగేలా చూస్తారు. ఇదంటే ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.